వైశ్య కులదేవత వైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి తమ జాతి రక్షణ కోసం ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం తనకు తాను ఆత్మ బలిదానం ఎందుకు చేసుకుంది అనేది తెలుసుకుంటూ ప్రసిద్ధి చెందిన పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ విశేషాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. పెనుగొండను పాలిస్తున్న కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులకు పార్వతీదేవి అంశతో విరూపాక్షుడు మరియు వాసవాంబ జన్మించారు. వేంగి రాజ్యాన్ని పాలిస్తున్న విష్ణువర్ధన చక్రవర్తి పెనుగొండకు వచ్చినప్పుడు వాసవి సౌందర్యాన్ని చూసి మోహించి ఆమెను వివాహం చేసుకోవాలని కుల ఆచారాలకు విరుద్ధంగా వేరే కులం, వయసులో పెద్దవాడైన రాజుతో వివాహాన్ని వాసవి ఆమె తల్లిదండ్రులు తిరస్కరించారు. రాజు సైన్యంతో దాడికి సిద్ధపడగా ఆత్మగౌరవం కోసం 102 గోత్రాల వైశ్య కుటుంబాల పెద్దలు అగ్నిగుండాలు సిద్ధంచేశారు. వాసవీదేవి అగ్నిప్రవేశం చేసి ఆత్మహత్యకు బదులు కన్యకా పరమేశ్వరిగా ఆతరించి విష్ణువర్ధనుడి గర్వాన్ని అణచివేసింది. అగ్ని నుండి వెలువడిన వాసవీమాత ఆ మహాశివుణ్ణి వివాహం చేసుకొని భక్తులకు కీర్తిని ప్రసాదించి ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో వాసవీమాతకు అతిపెద్ద మరియు ప్రసిద్ధ ఆలయం ఉంది. ఇందులో ఉన్న వాసవి అమ్మవారి విగ్రహం 90 అడుగుల ఎత్తు మరియు 44 టన్నుల బరువు ఉంటుంది. ఈ విగ్రహాన్ని పంచలోహాలతో చేశారు. మీరెప్పుడైనా ఈ అమ్మవారి దర్శనం చేసుకున్నారా? కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.